హాయ్ అన్న. సో ఎలా అనిపిస్తుంది బ్రో ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం? అంటే నేను రావడం ఫస్ట్ టైం అన్న. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి చాలా పెద్ద అభిమానిని. ఎప్పటి నుంచి అభిమాని? అంటే నేనైతే చిరుత మూవీ నుంచి రామ్ చరణ్ అన్న ఫ్యాను. మా ఫ్యామిలీ, మా ఫాదర్ చిరంజీవి గారి ఫ్యాను, మా మదర్ చిరంజీవి గారి ఫ్యాను. మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ మా ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చే మూవీస్ ఎలాంటి రోల్స్ లో చూడాలనుకుంటున్నావు అన్న చరణ్ అన్న? చరణ్ అన్న అంటే ఇంతకు ముందు చేసిన రోల్స్ కన్నా ఇంకా కొంచెం డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు వచ్చిన పెద్ద చాలా బీభత్స సృష్టిస్తుంది కదా. పెద్ద మీద ఫ్యాన్స్ కి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిలీజ్ కంటే ముందు ఎలాంటి నంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న పెద్ద నుంచి? పెద్ద నుంచి ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్న. అది అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామని అనుకుంటున్నాను. అంటే వరల్డ్ వైడ్ గా చాలా ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేస్తుంది అనుకుంటున్నారా పెద్ద మూవీ? అంటే RRR ని మించిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇప్పుడు విలేజెస్ లో, టౌన్స్ లో ఉంటారు కదా రామ్ చరణ్ ఫ్యాన్స్, వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారా? మీరైతే ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో అలాంటి మంచి పనులు ఏదైనా చేయాలంటే ఏం చేయమంటారు? అంటే రామ్ చరణ్ గారు అంటే విలేజ్ లో ఉండే వాళ్ళకి, పేదవాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలి, మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు? అన్న ఇప్పటికైతే మొత్తం చూస్తున్నావు కదా, చుట్టుపక్కల ఉన్న పండుగ వాతావరణంలా ఉంది. ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచి, పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ అందరూ చేస్తున్నారు. చరణ్ అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి పేదవాడికి బ్లడ్ డొనేషన్ అందాలని, ప్రతి ఇక్కడ వచ్చే అభిమాని ఎంత బ్లడ్ ఇస్తారో ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క ప్రాణానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంత మంది వరకు వస్తారు భయ్యా ప్రతిసారి? అన్న ఇంకా చాలా మంది వస్తారు. ఏంటంటే ఇంకా ఎక్కువ రీచ్ కాలేదు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది, ఇంకా ఎక్కువ రీచ్ కాలేదు. రీచ్ అయితే ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఇంకా రెట్టింపుతో, ఉత్సాహంతో అభిమానులు పాల్గొంటారని నేనైతే అనుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారిలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే క్వాలిటీస్ ఏంటన్నా? అన్న ఒకటన్నా, చరణ్ అన్న నుంచి నేర్చుకున్నది నేను ఒకటే, ఆయన మంచితనం గాని, ఆయన చేసే మంచి మంచి కార్యక్రమాలు గాని, ఆయన ఎందరికో అభిమానులకు ఇన్స్పిరేషన్. ఆయన అలాంటి వ్యక్తిని చాలా మంది చాలా అడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ అలాంటి మాటలు ఎవరు పట్టించుకోరు, ఫ్యాన్స్ కూడా. కానీ అలా మాట్లాడే వాళ్ళని ఏమంటారు? అలాంటి మాటలు వీధి కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి. రామ్ చరణ్ అన్నని చూసి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ వీధి కుక్కలను పట్టించుకోవడం అంతే. సో ఆయన వచ్చే నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ లో మీరు చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ క్యారెక్టర్ అయితే నా వరకు, నా ఒపీనియన్ అయితే ఛత్రపతి శివాజీ రోల్ చేయాలని నా ఒపీనియన్ అది. ఎందుకంటే ఆ గెటప్ లో అన్న మస్తు ఉంటాడు. ఆ గెటప్ అన్న అయితేనే సూట్ అవుతాడు. ఎవరికి సూట్ అవ్వదు. అంటే ఇక్కడ చూస్తే కొంతమంది బీహార్ నుంచి, ఆంధ్ర, అంటే అసలు ఈ బ్లడ్ డొనేట్ చేయాలనే అసలు ఆలోచన ఎందుకు? ఆలోచన అంటే అన్న ఒకటి చెప్పిండు, మనం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి, 10 మందికి చెడుగా ఉండకూడదు. హాయ్ అన్న. సో ఎక్కడి నుంచి వచ్చారన్న? ఒడిశా నుంచి అంటున్నారు. బట్ ఇదేందన్న టాటూ ఏంటి? అంటే జనసేన పార్టీ మీ రక్తమా అన్న? ఓకే. సో ఎప్పటి నుంచి ఫ్యాన్ అన్న మీరు? ఫిఫ్త్ క్లాస్ నుంచి. ఎవరికి? పవర్ స్టార్ గారికి ఫ్యాన్ గా, మెగా పవర్ స్టార్ గా? రామ్ చరణ్ ఫస్ట్ సినిమా ఎంట్రీ గడ్ నుంచి ఫ్యాన్ అన్న. చిరుత నుంచి ఫ్యాన్. పార్టీ వరకు చూస్తే జనసేన అన్న. ఓకే. మరి చిరుత ఎప్పుడో వచ్చిందన్న, సో అప్పటి నుంచి ఫ్యాన్ అంటున్నారు. ఈ మధ్యలో చూసిన మూవీస్ లో మీ బెస్ట్ మూవీ ఏది అనిపించింది? అలా బెస్ట్ మూవీస్ అనేది లేదన్నా, ఆ థాట్ మాకు అనిపిస్తుంది. మాకు అదే, ఎంత టెన్షన్లు ఉన్నా, ఎంత మైండ్ ఆప్షన్లు ఉన్నా, ఆ టైంలో ఆ మూవీ కళ్యాణ్ కానీ చరణ్ కన్నా స్కిన్ మీద చూస్తే అది లేకపోతుంది ఫీల్ అయ్యి. అంటే ఇక్కడ తెలుగు, ఆంధ్ర రాష్ట్రాల్లో అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తామన్న. ఎవరైనా ఏ హీరో ఫ్యాన్ అయినా ఎంజాయ్ చేస్తారు. బట్ మీ సైడ్ ఎలా ఉంటుంది? మాకడే అవకాశం లేదన్న. ఒకసారి వచ్చి చూడండి అన్న, ఈయనకి మించింది ఉంటుంది అక్కడ ఒడిశా. ఒకసారి వచ్చి చూడండి, చాలా ఉంటది. చాలా చాలా అంటే చాలా. సో రామ్ చరణ్ గారి గురించి మీరు నేర్చుకునే విషయాలు ఏంటన్నా? ఓపిక. ఎదిగైనా ఓపిక ఉండాలి. ఫస్ట్ స్టెప్ లో ఫెయిల్ అవ్వచ్చు, ఆయనకి ఫెయిల్ అయిపోయిన బ్యాక్ అవ్వదు. ఓపిక ఉండాలి. నన్ను ఇక్కడ రావడం కారణం అవుతుంది గౌరీశంకర్ అన్న. నన్ను అనుకోలేదు కదా ఇంతవరకు వస్తాను అనుకున్నాను. అదే ఓపిక పట్టాను. ఎప్పటికైనా వెళ్ళి చూడాలి, కలసాలి. నాకు డ్రీమ్ ఉందన్న, కళ్యాణ్తో మీట్ కానందుకు, చరణ్తో మీట్ కానందుకు. ఈ 2 డ్రీమ్తోనే వచ్చాను.
ఇంతవరకు వచ్చి. ఒక్క రామ్ చరణ్ గారి ఒక డైలాగ్ చెప్పాను, ఏదైనా ఒకటి. ఒక డైలాగ్ అన్న, డైలాగ్ అంతే బోల్ డైలాగ్ ఉన్నది అన్న. ఒక్కటి చెప్పాను ఏదైనా. రామ్ కొడిదిల. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా బ్లడ్ డొనేట్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే మనకి బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే అవయవాలు అన్ని ముఖ్యమే, అందులో బ్లడ్ అనేది చాలా ముఖ్యం. మనం రోజు డైలీ వైజ్ చూస్తూనే ఉన్నాం, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఘోరాతి ఘోరంగా అవుతున్నాయి రోడ్ల మీద. కానీ ప్రతి మనిషి కూడా చనిపోవడానికి కారణం ఏంటంటే ఒక బ్లడ్ అనండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బ్లడ్ కి ఇవ్వాలి. మనం ఇచ్చి కొద్ది బ్లడ్ కూడా ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది అన్నప్పుడు చిరంజీవి గారి గురించి మనకు తెలుసు, ఎన్నో సినిమాలు చూసాం. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి బిగ్ ఫ్యాన్ నేను. ఎప్పటి నుంచో అనుకున్నాను బ్లడ్ ఇద్దాం అనేసి, కానీ ఇప్పుడు వచ్చింది ఆ సిచ్యువేషన్. ఏదైనా టైం రావాలంటారు కదా. సో నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. మనం ఇచ్చే కొద్ది బ్లడ్ కూడా ఒక మనిషి ప్రాణాన్ని రక్షిస్తుంది అంటే నాకు చాలా హ్యాపీ. అంటే మీరు బ్లడ్ డొనేట్ చేసేంత ఇన్స్పైరింగ్ అసలు ఎవరన్నా, అంటే ఇన్స్పైర్ అవ్వడానికి? నాకు ఓన్లీ చిన్నప్పటి నుంచి నేను ఆరాధించేది, పూజించేది, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా ఆర్టిస్ట్ నేనన్నా. ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. చిరంజీవి గారు అన్నాడు, వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్. అంటే బయట ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ మార్చ్ చేసుకోవడం కంటే ఇలా సేవ చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఇలా సేవ చేయడం వల్ల మనసుకి సంతృప్తి ఉంటదన్న. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏదో రూపంలో హెల్ప్ చేయాలి. మనం అలాంటిది ఒక ప్రాణాన్ని రక్షించి హెల్ప్ చేస్తున్నాం అంటే అది ఎంత గర్వం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గర్వం అంటే బ్యాడ్ గా కాదు, అంటే మన బాధ్యత ఈ భూమి మీదకి వచ్చినందుకే ఎంతో కొంత హెల్ప్ చేయాలి. కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని రక్షించడం కానీ అంతకన్నా గొప్ప వరమే ఉంటదన్న. మరి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న? అన్న ఈ సర్టిఫికెట్ కూడా తాత్కాలికమే, కానీ నాకు బ్లడ్ ఇష్టం గురించి వచ్చిన సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నాకు చిరంజీవి గారు ఫోటో వేసి నా పేరు రాసి ఇచ్చారని నాకు ఇది గోల్డ్ మెడల్ కింద అనుకుంటున్నాను. మరి రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే విషయాలు ఏంటన్న? రామ్ చరణ్ గారు ఎనర్జెటిక్ పర్సన్, చిరంజీవి గారు వారసుడు. చిరంజీవి గారిని మన తరం అంటే నేనేదో పెద్దని కాదు, అదే మేమంతా చిరంజీవి గారిని ఆదరించాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రామ్ చరణ్ గారు మొత్తం కుమ్మేస్తున్నాడు ఆయన. ఇప్పుడు పెద్ద సినిమా కూడా రిలీజ్ ఉంది కదా, సూపర్ డూపర్ హిట్ అయిపోతుందండి గ్యారంటీగానే. ఎందుకంటే అంత ఎఫెక్ట్ పెట్టాడు ఆయన. నాకు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఎవరైనా సరే, మెగా ఫ్యామిలీ ఎవరైనా సరే నాకు చాలా ఇష్టం.